నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ సిస్టర్స్ తెలుగు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను మీకు మొన్న జెల్ చూపించాను కదా, సో అది ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది చూపిస్తాను. ఒకసారి చూడండి. అది కూడా ఫ్రిడ్జ్లో ఉందండి. అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేశానండి. ఇది నేను ఇప్పుడు నేను మా అమ్మకు పెడుతున్నాను, అది మీకు చూపిద్దామని చెప్పేసి. ఇది వచ్చేసి ఇది చూడండి, తిక్కు జెల్ లాగా అయిపోయింది కదా, రావట్లేదు చూడండి ఇది ఇలా. సో దీన్ని ఒక 2 స్పూన్స్ అంటే మన హెయిర్ని బట్టి తీసుకోవాలండి. సో నేనైతే ఇది తీసుకున్నాను మా అమ్మ హెయిర్కి. మా అమ్మది కొంచెం చిన్న జుట్టేనండి, అందుకని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. సో దీనికి ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి దీనికి. ఓకే, మీ దగ్గర ఉంటే ఇదైతే ఆప్షనల్ అండి. సో ఈ విటమిన్ క్యాప్సిల్స్ అనేది సో నా దగ్గర ఉందని నేను వేస్తున్నాను. అంటే ఇది కూడా మంచిది. ఈ విటమిన్ క్యాప్సిల్ అనేది మన హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుందండి, అందుకని నేను యూజ్ చేస్తున్నాను. సో ఇది ఒక క్యాప్సిల్ యూజ్ చేయాలి. మొత్తం మెల్ట్ చేయాలా? ఇది మొత్తం మిక్స్ చేయాలి. ఓకే, ఇది వేసేసుకున్నాం కదండి. సో దీన్ని మొత్తాన్ని మిక్స్ చేయాలండి. ఇందాక ఆయిల్ అదంతా వేసాం కదా, సో ఇది మిక్స్ చేసిన తర్వాత ఓకే ఇప్పుడు దీన్ని వచ్చేసి మా అమ్మకి పెడుతున్నాను. హెయిర్ పట్టేలాగా మనం బాగా అప్లై చేయాలండి. ఎలాగో చూడండి, సరిపడుతుంది ఇలాగా బాగా కుదులో పట్టేలాగా మనం పెట్టాలి. అప్పుడు బాగా జుట్టు అనేది హెయిర్ గ్రోత్ ఉంటుంది. సో మంచిగా కొత్త హెయిర్ కూడా వస్తుందండి. అంటే ఉండా హెయిర్ పోదా? ఉండా హెయిర్ ఎందుకు పోయింది? ఉండా హెయిర్ అంటే మీకు జుట్టు ఊడిపోతూ ఉంటుంది కదా, అలాంటి సమస్యలు ఉంటే తగ్గుతుంది. అందుకు ఇది అవిసె గింజలు అనేది యూజ్ అవుతుంది. ఓకే, ఇలాగా బాగా లోపలికి మనం ఇలాగా మసాజ్ చేసినట్లు పెట్టాలి. ఇలా చేయాలండి, మసాజ్ చేయాలి బాగా జుట్టుకి. అప్పుడే బాగా తలలోకి ఇంకిపోతుంది. అప్పుడే మనకి కొత్త హెయిర్ రావడానికి యూజ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి హెయిర్ ఫాల్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది. మీరు తలస్నానం చేసే ప్రతిసారి ట్రై చేయండి. వీక్లీ 2 అయినా సరే ఖచ్చితంగా ట్రై చేయండి, మీకే రిజల్ట్ తెలుస్తుంది. సో చూడండి, చివర్ల వరకు మనం బాగా మొత్తం పెట్టుకోవాలి హెయిర్కి. దీనికి బాగా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఆగి తలస్నానం చేసామనుకోండి, మీకు హెయిర్ స్మూత్గా ఉంటుందండి. చివర్లో కూడా చిక్కిపోకుండా అలా ఉంటుంది. కొత్త హెయిర్ రావడానికి అయితే చాలా యూస్ఫుల్ అండి ఇదైతే. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే, బాయ్ అండి.